వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని దశమస్కంధంలో మనం 86వ అధ్యాయంలో 2వ భాగంలో ఇంతకు పూర్వం మనం చూసాం. సుతదేవుడు అని ఆయన గురించి చెప్పాము. ఆయన విదేహ దేశముకు రాజధాని అయిన మిథిలానగరం నందు ఉండేవాడు. ఈయనకి ఆదాయం వ్యయం అన్నీ సమానంగా ఉన్నాయి. మామూలుగా ఎవరికైతే అన్నీ సమానంగా ఉంటూ బ్రేక్ ఈవెన్లోనే నడుపుతూ ఉంటారో బండి, వాడు మోక్ష మార్గంలో ఉన్నారని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కథలో అదే కనిపిస్తుంది. ప్రారబ్ధము వలన ఆయనకు ప్రతిదినము జీవనయాత్రకు తగినంత మాత్రమే ధనం లభిస్తూ ఉండేది. దాని తోడని అతను తృప్తి చెంది వర్ణాశ్రమోచితములైన తన కర్తవ్య కర్మలను సముచిత రీతిలో ఆదరిస్తూ ఉండేవాడు. ఇక్కడ ఆ తర్వాత ఏమైందో మనం చూద్దాం. తదా తత్రాష్ట్రపాలోంగ బహుళాశ్వైతి శ్రుత మైథిలో నిరహం మానవావ్యప్యచ్యుత ప్రియౌ తయో ప్రసన్నో భగవాన్ దారుణేకాహృతం రథం ఆరుహ్య సాకం మునిర్విదేహాన్ ప్రజయౌ ప్రభు. నారదో వామదేవో త్రికృష్ణో రామోసితోరుణి అహం బృహస్పతి కణ్వో మైత్రేయశ్యవనాదయ తత్ర తత్ర తమాయాంతం పౌరా జానపదా నృపా ఉపతస్థు సాఖ్యహస్తాగ్రహైః సూర్యమివోదితం. ఆనత్తధర్మకురుజాంగలకంకమశ్చ పాంచాలకుంతి మధుకీకయ కోసలాన్నాః అన్యే చ తన్ముఖసరోజముదారహాస స్నిగ్ధే క్షణం నృప పపుర్దృషిభిర్నృణార్యః తేభ్యస్వవీక్షణ వినష్టతమిశ్రదృగ్భుషః క్షేమం త్రిలోకగురుర్ధదృశం చయచ్చన్ శృణ్వన్ది అంతధవళం స్వయశోషు భగ్నం గీతం సురైర్నృభిరగాక్షనగైర్విదేహాన్. ఆ కాలంలో బహుళాశ్వరుడను మహారాజు ఆ దేశంలో పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ మిథిలా ప్రభు ఏమాత్రం అహంకారం లేనివాడు. ఆ మహారాజు కూడా సుతదేవుని వలె కృష్ణ భక్తి తత్పరుడు. ఆ ఉభయుల ఏడ ప్రసన్నుడైన శ్రీకృష్ణ భగవానుడు దారుకుడు తీసుకుని వచ్చిన రథమునందు ఆసీనుడై మునులతో కూడి విదేహ దేశమును బయలుదేరాడు. ఆ ప్రయాణంలో నారదుడు, వామదేవుడు, అత్రి మహర్షి, వ్యాసమహాముని, పరశురాముడు, అసితుడు, అరుణి, నేను అంటే శ్రీశుకుడు, బృహస్పతి, కణ్వుడు, మైత్రేయుడు, శ్రవణుడు మున్నగు మహర్షులు ఆ ప్రభువు వెంట ఉన్నారు. శ్రీకృష్ణుడు రథముల ముందునకు సాగుచుండగా మార్గమధ్యమున అక్కడక్కడ పురజనులు, పల్లెవాసులు అర్ఘ్యపాద్యములను చేతపట్టుకుని గ్రహములతో సహా ఉదయించుచున్న సూర్యభగవానుని వలె శ్రీకృష్ణ పరమాత్మ సమీపమును చేరి ఆ స్వామిని భజించారు. ఆనర్త ధర్మ కురుజాంగల కంక మత్స్య పాంచాల కుంతి మధు కేకయ కోసల అర్ణదేశముల వారును తదితరులను అయిన స్త్రీ పురుషులు శ్రీకృష్ణుని ముఖారవింద మకరందములను ఆహ్లాదకరమైన దరహాస చంద్రికలను మధురమైన చూపుల సుసలను తమ నేత్రములని దోషులతో తనివి తీరా త్రాగారు.
త్రిలోక గురువైన శ్రీకృష్ణ భగవానుడు తన ప్రసన్న వీక్షణముల ప్రభావమున జనుల అజ్ఞానమును పారదొరుచు ఉన్నాడు. ఆ పురుషోత్తముడు తన క్రీకంటి చూపులతో వారి యోగక్షేమములను విచారిస్తూ వారికి శ్రేయస్సును ప్రసాదిస్తూ ఉన్నాడు. సమస్త లోకములకు శుభములను కూర్చుచు దిగంతముల వరకు వ్యాపించిన తన యశో వైభవులను దేవతలు మానవులు గానం చేయుచుండగా ఆలకించు ఆ ప్రభువు తిన్నగా విదేహ దేశము చేరాడు. తేచ్యుతం ప్రాప్తమాకర్ణ్య పౌరా జానపదా నృప అహీయుర్ముదితాస్తస్మై గృహీతార్హణపాణయ దృష్ట్వా ఉత్తమశ్లోకం ప్రీత్యుత్ఫుల్లాననాశయాః కైర్ధృతాంజలిభిఘ్నే ముహుః శ్రుతపూర్వాం సదా మునీన్ స్వానుగ్రహాయ సంప్రాప్తం మన్వానౌ తం జగద్గురుం మైథిలశ్రుతదేవశ్చ పాదయోః పేతతు ప్రభో. మహారాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శుభాగమన వార్తను వినినంతనే భోజనులు జానపదులు పూజాద్రవ్యములను చేతపట్టుకుని సంతోషంతో ఆ స్వామికి ఎదురేగి స్వాగత మర్యాదలు నిలిపారు. ఆ పరమ పురుషుని దర్శించినంతనే విదేహ దేశవాసుల హృదయములు పరమానంద భరితములయ్యాయి. వారి ముఖములలో ఆనందం వెళ్లి విరిసింది. పిమ్మట వారు ఆ పురుషోత్తమునకును విఖ్యాతుడైన మునీశ్వరులకును అంజలి ఘటించి ప్రణమిల్లారు. సకల లోకమునకును గురువైన శ్రీకృష్ణును తమను అనుగ్రహించుట కొరకే తమ కడుకు విచ్చేయుచున్నట్టు బహుళాశ్వ మహారాజు సుతదేవుడు తలచారు. అంతటా ఆ ఉభయులను ఆ ప్రభువు యొక్క పాదములపై వారి నమస్కారాలు చేసుకున్నారు. జ్ఞమంత్రజేతాం దాశార్హం అతిథ్యేన సహద్విజైః మైథిలశ్రుతదేవశ్చ యుగపస్సహం సంహృతాంజలి భగవాంస్తదభిప్రేత్యద్వయోః ప్రియచికీర్షయా ఉభయోరావిశద్గేహముఖముఖాభ్యాం తదలక్షితః శ్రోతుమప్యసతాం దూరాం జనకస్వగృహాగతాం ఆనీతేష్వాసనాగ్యేషు సుఖాసీనాన్ మహామనాః ప్రవృద్ధభక్త్యా ఉద్ధర్షహృదయాస్రావిలేక్షణః నత్వా తదంఘ్రీన్ ప్రక్షాళ్య తదపో లోకపావనీః సకుటుంబో వహన్మూర్ధ్నా పూజయాం చక్రైశ్వరాన్ గంధమాల్యాంబరాకల్పధూపదీపార్చగోవృషైః వాచా మధురయా ప్రీణన్నిదమాహాన్న తత్పితాం పాదావంకగతౌ విష్ణోః సంస్పృశన్ శనకైర్ముదా. అనంతరం ఆ మిథిలాప్రభు ఆ భూసురోత్తములను అంజలి ఘటించిన వారై తమ గృహములకు విచ్చేసి ఆతిథ్యమును స్వీకరింపవలసిందిగా శ్రీకృష్ణుని ఆయన వెంట వచ్చిన ముని పుంగవులను ఒకే సమయంలో ప్రార్థించాడు. అంతటా కృష్ణ భగవానుడు ఆ ఉభయలో అభ్యర్థనను అంగీకరించాడు. ఇద్దరికి ప్రియమును కూర్చుటకై వారి గృహములలో ఒకేసారి ప్రవేశించాడు. అప్పుడు ఆ ఉభయులను ఎవరికి వారు ఆ ప్రభువు తమ ఇంటికే విచ్చేసినట్లుగా అనుకున్నారు. దూర ప్రయాణములతో అలసియున్నను శ్రీకృష్ణ ప్రభువు మహామునులు తమ ప్రార్థనను మన్నించి తన ఇంటికి విచ్చేసినందుకు మహామనస్వి అయిన బహుళాశ్రుడు ఎంతయో సంతోషిస్తూ వారిని సుఖాసీనులను గావించాడు. భక్తి పార్వశ్యములో అతని హృదయము పరమానందభరితమైంది. ఆ సంతోషంలో అతని కనులు ఆనందాశ్రులతో నిండిపోయాయిట. అప్పుడు అతడు వారికి నమస్కరించి పాద ప్రక్షాళన మొనర్చాడు. సకల లోకములను పునీతమునర్చునట్టి ఆ పాదతీర్థములను సపరివారంగా తన శిరస్సును ధరించాడు. పూజ్యులైన ఆ మహాత్ములకు గంధమాల్యములను అమూల్య వస్త్రాభరణములను శ్రేష్టములైన గోవృషములను ధూప దీపములను సమర్పించాడు. మృష్టాన్న భోజనములతో వారిని సంతృప్తులను గావించాడు. తరువాత ఆ మహారాజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణములను తన యోడిలో చేర్చుకుని పాద సంవాహన మొనర్చుచు సంతుష్టాంతరంగుడై ముదు మధురముగా ఆ స్వామితో ఇలా అన్నాడు. ఏమన్నాడయ్యా అంటే, రాజోవాచ భవాన్ హి సర్వభూతానాం ఆత్మా సాక్షి స్పతృప్రభో భవాన్ హి సర్వభూతానాం ఆత్మా సాక్షి స్పతృప్రభో అహ నస్త్వత్పదాం భోజం స్మరతాం దర్శనం గతః స్వవచస్తదృతం కర్తుం అస్మదృగ్గోచరో భవాన్ యదార్థైకాంత భక్తాన్ మే నానంత శ్రీరజః ప్రియః కో ను త్వచ్చరణాం భోజం ఏవం విసృజేత్ పుమాన్ నిష్కించనానాం శాంతానాం మునీనాం యస్త్వమాత్మనః. ప్రభు, సర్వలోక పూజ్యుడవైన నీవు సకల ప్రాణులకును అంతరాత్మవు, సాక్షివి, స్వయం ప్రకాశమానుడవు. ఎంతో కాలం నుండి నీ పాద కమలములనే స్మరించుచున్న మాకు నేటికి నీ దర్శన భాగ్యం కలిగింది. నాకు ఆత్మీయులైన ఆదిశేషుడు, లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు మొదలగు వారి కంటేను అనన్య భక్తులే అత్యంత ప్రీతిపాత్రులని నీవు పలికి ఉన్నావు. ఆ మాటను సత్యమనర్చుటకై నేడు మాకు నీ దర్శనము సంగీతివి.
ఐహిక సుఖ సంపదలపై ఏమాత్రమూ ఆసక్తి లేనట్టి శాంత చిత్తులైన మునీశ్వరులకు నిన్ను నీవే సమర్పించుకుంటున్నావు. ఈ విషయంలో ఎరిగిన ఏ పురుషుడు నీ పాదపద్మములను విడిచిపెడతాడు? యోవతీర్య దౌర్వంశే నృణాం సంసరతామిహ యశో వితేనే దక్షాంచై త్రైలోక్యభుజినాపహం. నమస్తుభ్యం భగవతే కృష్ణాయ కుంఠమేధసే నారాయణాయ ఋషయే సుశాంతం తపైయుషే. దినాని కతిచిద్భూమన్ గృహాన్నో నివసద్విజైః సమేతః పాదరజసా పునీహితం నిమేః కులం. ఇత్యుపామంత్రితో రాజ్ఞా భగవాన్ లోకభావనః ఉవాస కుర్వన్ కళ్యాణం మిథిలా నరయోషితాం. శృతదేవోచ్యుతం ప్రాప్తం స్వగృహాన్ జనకో యథా నత్వా మునిం సుసంహృష్టో ధున్వన్ వాసోదనర్తః. తృణపీఠభృసీత్ శ్వేతానానీతేషూపవేశ్య సహ స్వాగతేనాభినంద్యాంఘ్రీన్ సభార్యో వనిజే ముదా. ఈ లోకముల జనన మరణ చక్రములో పడి కొట్టుమిట్టాడుతున్న జీవుల యొక్క సంసారిక తాపత్రయములను పోగొట్టి వారికి శాంతిని ప్రసాదించుటకై నీవు యదువంశమును అవతరించావు. ముల్లోకములలోని పాపములను రూపుమాపునట్టి నీ అసాధారణ యశస్సును విస్తరింపజేశావు. అట్టి పూజ్యుడవైన నీకు నా నమస్కారము. కృష్ణ, నీవు అవాంగ్మానస గోచరుడవు, అనంత ఐశ్వర్య మాధుర్యములకు నిధివి, అందరి చిత్తములను ఆకర్షించున్నట్టి సచ్చిదానంద స్వరూపుడవు. లోకముల శాంతిని విస్తరింపజేయుటకై నీవే నరనారాయణ ఋషి రూపమును తపమునర్చుచున్నావు. ఓ పరమ పురుష, ఈ బ్రాహ్మణోత్తములతో గూడి కొంతకాలము ఈ నీ ఇంటిలోనే నివసింపు. నీ పాదధూళ్లతో మా నిమిషి మంచమును పావనము చేయము. బహుళాశ్వ మహారాజు వినమ్రతతో ఇలా వేడుకొనగా అందరికీ ప్రాణప్రదుడైన కృష్ణ భగవానుడు మిథిలా నగరమునందలి స్త్రీ పురుషులకు శుభములను అనుగ్రహించుచు కొంతకాలం అక్కడే ఉన్నాడు. బహుళాశ్వ మహారాజు వలె శృతదేవుడును తన గృహమునకు ఏదించిన కృష్ణ పరమాత్మకును మునీశ్వరులకు సంతోషంతో నమస్కరించి వస్త్రంతో విసురుతూ నృత్యమునర్చాడు. పిదప ఆ బ్రాహ్మణుడు గర్భాసనములను తీర్చుకుని వచ్చి వాటిపై వారిని సుఖాసీనులను గావించాడు. వారికి సాధారణంగా స్వాగత సత్కారములు నర్చి భార్యాసహితుడై వారి పాదములను కడిగాడు. తదంభసా మహాభాగా ఆత్మానం స్వగృహాన్వయం. తదంభసా మహాభాగ ఆత్మానం సగృహాన్వయం. స్నాపయాం చక్ర ఉద్ధర్షో లబ్ధ సర్వమనోరథ. ఫలార్హణో క్షీర శివామృతాంబుభిః మృదా సురభ్యా తులసీ కుశాంబుజైః. ఆరాధయామాస యథోపపన్నయా సపర్యయా సత్వవివర్ధనాంధసా. సతర్కయామాస కుతో మమాన్వభూత్ గృహాంధకూపే పతితస్య సంగమః. యస్సర్వతీర్థాస్పదపాదరేణుభిః కృష్ణేన చాస్యాత్మనికేతభూసురైః. సుపవిష్టాన్ కృతాతిథ్యాన్ ధృతదేవ ఉపస్థితః. సభాయస్వజనా పత్యవాం చాంహ్యభిమర్శన. ఉపనిషత్ మహారాజా, ఆ భూసురుడు తన ధర్మపత్నితో కూడి ఆ పవిత్ర పాదతీర్థములను శిరస్సును దాల్చాడు. తన బంధుమిత్రుల శిరస్సులపై వాటిని చల్లాడు. తన మనోరథములన్నీయును ఈడేరినట్లు తలంచి హర్ష పులకితుడైపోయాడాయన. పిమ్మట ఫలములు, గంధ ధూపములు, సువాసనలను వెదజల్లడి పట్టివ్రేళ్లు, అమృతతుల్యములైన నిర్మల జలములు, పరిమళ భరితమైన మృత్తికను, తులసీదళములు, కుశలు, కమలములు మొదలగు పూజాద్రవ్యములతోనూ అనాయాసంగా లభించిన సత్వగుణ వర్ధకములు ఆహార పదార్థములతోనూ సముచితములకు సపర్యలతోనూ సురదేవుడు భక్తి శ్రద్ధాపూర్వకముగా వారిని ఆరాధించాడు. అప్పుడు అతడు తనలో తానిలా అనుకున్నాడు, ఈ కృష్ణ పరమాత్మ ఈ భూసురుల హృదయముల యందే నివసిస్తూ ఉంటాడు. ఈ మహాముల పాద రేణువులు సకల లోకములను పవిత్రమునర్చంటి పుణ్యతీర్థతుల్యములు. గృహమనడి అంధకార కోపమున పడియున్న నాకు ఇట్టి కృష్ణ భగవానునితో మునిపుంగవులతో సమాగమం ఎలా సిద్ధించినది? శ్రీకృష్ణుడును మహర్షులను అతిథి సత్కారములను స్వీకరించిన తరువాత సుఖాసీనులై ఉన్నారు. అప్పుడు సురదేవుడు భార్యాపుత్రులతో స్వజనులతో వారిని సేవిస్తూ ఉన్నాడు. అనంతరము అతడు కృష్ణ ప్రభువు యొక్క పాదమును ఒత్తుచు ఆ స్వామితో ఇలా అన్నాడు. అక్కడ బహుళాశ్వరుడు ఎలా అడిగాడో ఇక్కడ ఈయనలా అడుగుతున్నాడు. శృతదేవు వాచ నాద్యన్నో దర్శనం ప్రాప్త పరం పరమ పురుషః. యర్హీదం శక్తిభిః సృష్ట్వా ప్రవిష్టో హ్యాత్మసత్తయా. యథా శయానః పురుషో మనసైవాత్మమాయయా సృష్ట్వా లోకం పరం స్వాప్తం అనువిశ్యావభాసతే. శృణ్వతాం గదతాం సస్వదర్శతాం త్వాభివందతాం నృణాం సంవదతాం అంతర్హృది భాష్యమలాత్మనాం. ప్రభు,
నీవు ఈ వ్యక్త అవ్యక్త రూపమైన ప్రకృతి పురుషుల కంటే నువ్వు పరమమైన పురుషోత్తముడు. నీ ఆత్మసంకల్ప ప్రభావంతో ఈ జగత్తును సృష్టించావు. ఆ సమయంలోనే నీవు సకల ప్రాణులకు ప్రాప్తించితివి. కనుక నీవు నేడు మాకు కొత్తగా దర్శనమిచ్చుట అన్నది లేనే లేదు దేవా. నిద్రించుచున్న మానవుడు స్వప్నావస్థ యందు అవిద్యకు వశుడై మనస్సుతోనే స్వప్న జగత్తును సృష్టించుకుని అందులో స్వయముగా తాను ఉండి అనేక రూపములతో వివిధ కర్మలను చేయుచున్నట్లు ప్రతీతమును. అలాగే నీవును నీ మాయ ద్వారా నీలోనే ఈ జగత్తును సృష్టించి అందు ప్రవేశించి అనేక రూపములతో అద్భుత లీలలను ప్రదర్శిస్తున్నావు. సర్వదా నీ దివ్యగాథలను వినుచు, నీ లీలలను చర్చించుచు, స్వచ్ఛమైన నీ యశస్సును కీర్తించుచు, నీ అర్చామూర్తులను ఆరాధిస్తూ ప్రణమిల్లుచూ ఉండే స్వచ్ఛమైన అంతఃకరణము గల వ్యక్తుల లోపల నీవు భాసిల్లుచున్నావు. హృదయస్థోప్యతి దూరస్థ కర్మ విక్షిప్త చేతసాం ఆత్మశక్తిభిర్గ్రాహ్యోప్యంచుపేత గుణాత్మనాం. నమోస్తు తే ధ్యాత్మవిదాం పరాత్మనే అనాత్మనే స్వాత్మ విభక్త మృత్యవే సకారణాకారణలింగ వీయుషే స్వమాయయా సంవృత రుద్ధ దృష్టయే సత్వం షాధి స్వభృత్యాందః కిం దేవ కరవామహే ఏతదంతో నృణాం క్లేశో యద్భవానక్షిగోచరః. కృష్ణ, లౌకిక వైదిక కర్మల వాసనలచే బహిర్ముఖములైన చిత్తములు గల వారి హృదయములలో నీవు అంతరాత్మవయ్యున్నను వారికి దూరస్థుడవే, వారికి గోచరుడవు కావు. లోపలున్నా వాళ్ళకి తెలియదు. ఎవరికి తెలియదండి? లౌకిక వైదిక కర్మల వాసనలచే బహిర్ముఖములైన చిత్తములు గలవారి హృదయములలో. నీ గుణములను కీర్తించుచుండు వారి యొక్క అంతఃకరణములు సద్గుణ సంపన్నములగును. అట్టివారి చిత్తవృత్తులకు నీవు అగ్రాహ్యుడవైనను వారికి అత్యంత సమీపస్థుడవే. స్వామి, ఆత్మత్వమును ఎరిగిన వారిలో నీవు పరమాత్మ రూపమును శిశుడవై ఉండువు. దేహాదులను ఆత్మగా భావించు వారికి నీవు మృత్యురూపుడవు. దేహాదులను ఆత్మగా భావించు వారికి నీవు మృత్యురూపుడవు. మహత్తత్వాది కార్యములకును ప్రకృతి రూపములైన కారణములకును నీవు నియామకుడవు, అంటే శాసకుడవు. నీ మాయచే ఇతరుల దృష్టిని కప్పివేయుచున్నావు, కానీ అది నిన్ను కప్పివేయదు. ఎలా నీవు మాయాతీతుడవు. అట్టి నీకు నమస్కారం. స్వయం ప్రకాశమానుడవైన కృష్ణ ప్రభు, మేము నీ సేవకులము. నీకు మేము ఎట్టి సేవలను నర్పవలయును ఆజ్ఞాపింపుము. నీ దర్శన భాగ్యము అబ్బిన వారికి క్లేశములన్నీయును పటాపంచలిపోతాయి. శ్రీ శుక ఉవాచ. తదుక్తమిత్యుపాకర్ణ్య భగవాన్ ప్రణతార్తిః గృహీత్వా పాణినా పాణిం ప్రహసంస్తమువాచ. శ్రీకృష్ణుడు శరణాగతుల యొక్క బాధలను పారద్రోలువాడు. ఆ ప్రభువు సుతదేవుని అభ్యర్థనను ఆలకించి అతని చేతిని తన చేతిలోనికి తీసుకుని తరహాసమనుస్తూ ఇలా అన్నట్ట. ఏమన్నాడయ్యా అంటే, శ్రీ భగవాన్ వాచ. బ్రహ్మంస్తేనుగ్రహార్థాయ సంప్రాప్తాన్ విద్యమూన్ముని సంచరంతి మయా లోకాన్ పునఃతః పాదరేణుభిః దేవాః క్షేత్రాణి తీర్థాని దర్శన స్పర్శనార్చనైః శనైః పునంతి కాలేన తదప్యర్హత్తమేచ్ఛయా. బ్రాహ్మణో జన్మనా శ్రేయాన్ సర్వేషాం ప్రాణినామిహ తపసా విద్యయా తుష్ట్యా కిము మత్కళయాయుతః. ఓ భూసురోత్తమ, ఈ మహర్షులందరూ నిన్ను అనుగ్రహించుట కొరకే ఇక్కడికి విచ్చేసినట్లు గ్రహించు. వారు తమ పాద ధూళులచే లోకములను పవిత్రమర్చుటకై నాతో కూడి సంచరిస్తూ ఉంటారు. దేవతలను, పుణ్యక్షేత్రములను, పవిత్ర తీర్థములను దర్శించుట వలన, స్పృశించుట చేత, అర్చించుట వలన జనులు కాలక్రమమున పవిత్రులవుతూ ఉంటారు. కానీ జనులు మునీశ్వరులను దర్శించిన వెంటనే పునీతులవుతారు. ఓ సుతదేవా, ఈ జగత్తునందు బ్రాహ్మణుడు పుట్టుక చేతనే సకల ప్రాణులలో శ్రేష్ఠుడు. ఇక అతడు తపస్సు, విద్య, సంతుష్టి, నాయందు భక్తి కలిగి ఉండినచో అతని శ్రేష్ఠత్వమును గూర్చి చెప్పవలసిన పనే లేదు. నా బ్రాహ్మణాన్మేదయితం రూపమేతచ్చతుర్భుజం సర్వవేదమయో విప్రః సర్వదేవమయోహ్యహం. దుష్ప్రజ్ఞా అభిధిత్వైవ మనజానంత్యసూయవః గురుం మాం విప్రమాత్మానమర్చాదా విద్యదృష్టయః
చరాచరమిదం విశ్వం భావాయే చాస్య హేతవః మద్రూపాణీతి చేతస్యాధత్తే విప్రోమదీక్షయా తస్మాత్ బ్రహ్మ ఋషీనేతాన్ బ్రహ్మన్మశ్రద్ధయార్చయ ఏవం చేతర్చితోస్మ్యర్థా నాన్యథా భూరిభూతిభిః. ఓ విప్రోత్తమా, నా ఈ చతుర్భుజ రూపము కూడా బ్రాహ్మణుని కంటే నాకు ప్రీతిపాత్రమైనది కాదు. ఎంచేత అంటే భూసురుడు సకల వేదమయుడు, నేను సర్వదేవమయుడను. అంతేకాదు నా రూపమే అతడు. దేహాభిమానము గలవారు దురహంకారముతో ఈ విషయమును ఎరుగగా ఆడంబరము గలవారే చిత్తశుద్ధి లేక అర్చామూర్తులను పూజిస్తూ ఉంటారు. వారు అసూయాగ్రస్తులే బ్రాహ్మణులలోని గుణములను కూడా దోషములుగా చూపుతూ ఉంటారు. అంతేగాక బ్రాహ్మణుడు జగద్గురుడనైన నా యొక్క రూపమే అని గ్రహింపలేక అతనిని అవమానిస్తూ ఉంటారు. నన్ను దర్శించిన బ్రాహ్మణుడు చరాచరాత్మకమైన ఈ విశ్వము, దీనికి సంబంధించిన భావములు, దీనికి కారణములైన ప్రకృతి మహత్తత్వాదులు అన్నీను ఆత్మస్వరూపుడైన భగవంతుని రూపములే అని తన మనస్సును దృఢంగా విశ్వసిస్తాడు. కనుక ఓ సురదేవా, ఈ బ్రహ్మర్షులను నా స్వరూపులనుగా తలంచి వీరిని భక్తి శ్రద్ధలతో పూజింపుము. అటునర్చినచో సాక్షాత్తుగా నన్నే పూజించిన వాడు అవుతావు. అంతేగాని మిక్కిలి విలువైన పూజా ద్రవ్యములతో నన్ను పూజించుటకు సాధ్యము కాదన్నాడు. చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంతేగాని మిక్కిలి విలువైన పూజా ద్రవ్యములతో నన్ను పూజించుటకు సాధ్యం కాదు, ఉపయోగం లేదు. నా స్వరూపములు ఏవి అవి తెలుసుకోండి ముందర. వాళ్ళని అర్చిస్తే నన్ను అర్చించినట్లే. శ్రీ శుకవాచ సయుద్ధం ప్రభుణాతిష్ట సహ కృష్ణాన్ ద్విజోత్తమాన్ ఆరాచైకాత్మభావేన మైథిలశ్చాపసద్గతిం. ఏవం స్వభక్తయో రాజన్ భగవాన్ భక్తభక్తిమాన్ ఉషిత్వాదిశ్య సన్మార్గం పునద్వారవతీమగాత్. శ్రీకృష్ణ భగవానుడు ఇలా ఆదేశింపగా శృతదేవుడు ఆ పరమ పురుషుని ద్విజోత్తములను ఏకాగ్రచిత్తముతో ఆరాధించి సద్గతిని పొందట. బహుళాశ్వ మహారాజు కూడా అదేవిధంగా పరమపదమును చేరాడు. ప్రియమైన ఓ పరీక్షిత్ మహారాజా, భక్తుడు భగవంతుని పట్ల ఎంతటి భక్తిని కలిగి ఉండునో అట్లే భగవంతుడు కూడా తన భక్తుని ఎడల అంతే భక్తిని కలిగి ఉంటాడు. ఆశ్చర్యం. భక్తేషు భక్తి ప్రీతి యస్య సహ భక్త భక్తిమాన్. భక్తుల ఎడ అపారమైన వాత్సల్యము గల శ్రీకృష్ణ పరమాత్మ తన ఇరువురు భక్తులకును ఈ విధంగా సన్మార్గమును ఉపదేశించి వారి సేవలను అందుకొనుచు కొంతకాలము మిథిలానగరమునందుండి తిరిగి ద్వారకకు చేరుకున్నాడు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే షడశీతితమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.